అండ్ ఇప్పుడు మనకి దీంట్లో నుంచి నాకొక డౌట్ రైజ్ అయింది సార్. అదేంటంటే, మనకి టోల్స్‌కి కడుతున్నాం అది పక్కన పెడితే, అది ఎక్కినాక మనం ఆ హైవే గాని, లేదా ఓఆర్ఆర్ ఎక్కినా గాని, ఒక స్పీడింగ్ లిమిట్ అనేది ఒకటి పెడుతున్నారు. ఆ బోర్డ్స్ ఎక్కడుంటాయో తెలీదు. అసలు సరిగ్గా పెట్టరు ఆ ఇండికేషన్స్. ఆ కెమెరాస్ ఎక్కడుంటాయో తెలీదు. కానీ చూసుకుంటే మనకి ఆ చలాన్ పడినట్టు స్పీడింగ్ చలాన్ అని 1000, 2000 పడినట్టు మెసేజ్‌లొస్తూ ఉంటాయి. అసలు అంత స్పీడ్‌లో గూడా ఉండం బేసిక్‌గా చెప్పాలంటే. అది అసలు ఎలా అవుతది నాకు అర్థం కాదు. ఎగ్జాక్ట్‌లీ. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గనక, ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్ కొన్నామనుకోండి. హ్మ్. అంటే ఫోన్ కావచ్చు, ఒక ఏసీ కావచ్చు, ఒక ఫ్రిడ్జ్ కావచ్చు. దానికి వారంటీ పీరియడ్ అని ఉంటది. ఆ వారంటీ పీరియడ్‌లో మనకి ఇటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌కి ఏ ప్రాబ్లమ్ వచ్చినా కూడా సర్వీస్ సెంటర్‌కి తీసుకొనెళ్లి మనం చేస్తాము. నౌ పాయింట్ ఫర్ కన్సిడరేషన్ ఏంటంటే, ఈ స్పీడ్ కాలిక్యులేట్ చేసేటువంటి మిషన్స్ ఏవైతే ఉంటాయో, హుహు. ఏదైతే గనక మనం స్పీడ్‌గా ఎళ్ళాము అని చెప్పని పోలీస్ వాళ్ళు ఒక మిషన్ పెట్టుకొని ఫోటోలు కొడతా ఉంటారు కదా! హుహు. ఆ మిషన్‌కి ఉన్నటువంటి క్యాలిబర్ ఏంటి అని నేను అడుగుతుంటే, ఆ మిషన్ మీరెక్కడ కొన్నారు? ఆ మిషన్ ప్రాపర్‌గా వర్క్ చేస్తుంది అని చెప్పని మాకు ఎలా తెలియాలి? రైట్? మాల్ అవును. ఫంక్షనింగ్ అవ్వచ్చుగా. మీరంటున్నారు. మీరన్నది రైట్. అవును. మీరెళ్ళకపోయినా కూడా వెళ్ళినట్టు మీకు చలానా వస్తుంది అనంటే గనక, ఆ మిషన్ ఏదైతే గనక ఫోటో తీస్తుందో, ఆ మిషన్ యొక్క సామర్థ్యాన్ని మనం అనుమానించాలి కదా! అవును. కానీ ఎవరు చూపిస్తున్నారు? చూపించట్లేదు. కాబట్టి నేను చెప్పేది ఏంటి అనంటే గనక, ఈ విధంగా స్పీడ్‌తో ఎళ్ళకపోయినా కూడా వెళ్ళినట్టు మెసేజ్‌లు వస్తే గనక, మీరు దాన్ని కట్టాల్సిన అవసరం లేదు. ఏం చేయాలి అనంటే గనక, పోలీస్ వాళ్ళు 3 నెలల్లోపు పెండింగ్ చలాన్స్ కట్టకపోతే, వాళ్ళు మీకు మొబైల్ ద్వారా గాని, స్పీడ్ పోస్ట్ ద్వారా గాని, మెయిల్ ద్వారా గాని కమ్యూనికేషన్ పంపిస్తారు 2 టైమ్స్. ఈ విధంగా ఉంది అని జెప్పని. సో, ఆ కమ్యూనికేషన్‌కి మనము రిసీవ్ చేసుకొని, నేనెళ్ళలేదు గాబట్టి మీరు ప్రాపర్‌గా కోర్ట్‌లో చార్జ్ షీట్ ఫైల్ చేయండి అని చెప్పి మనం చెప్పొచ్చు. ఆ చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు సదర్ పోలీస్ అధికారులు ఆ మిషన్ ఏదైతే ఉందో, ఆ మిషన్ యొక్క స్పెసిఫికేషన్స్, దాని క్యాలిబరు, దాని మేకు, దాని మోడలు, దాని కంపెనీ పేరు అన్నీ కూడా విత్ సర్టిఫికేషన్స్ ఫైల్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. హుహు. అప్పుడు మనం రేపటి రోజు ట్రయల్‌లో ఆ మిషన్‌ని టెస్ట్ చేసి సర్టిఫికేట్ ఇచ్చినటువంటి వ్యక్తిని కూడా పిలిపిస్తాం కోర్ట్‌కి. ఏ ప్రాతిపదికన నువ్వు ఆ మిషన్ టెస్ట్ చేశావు? హ్మ్. ఆ మిషన్ పనిచేస్తుంది అని చెప్పి నువ్వెలా చెప్పావు? ఈ సర్టిఫికేట్ నువ్వు ఇచ్చావా లేదా అని చెప్పి ట్రయల్‌లో జరుగుతుంది. హుహు. కానీ పోలీస్ వాళ్ళ ధైర్యం ఏందంటే గనక అసలు ఇంతటి నాలెడ్జ్ ఎవరికుంటది? హ్మ్. ఉన్నా ఎవరు ఛాలెంజ్ చేస్తారు?